ఈరోజు చాలామంది మన మానవ జీవితాల్లో చేసే పొరపాటు ఏంటంటే, టీవీలో ఒక న్యూస్ వస్తుంది పొద్దున్నుంచి, వాళ్ళు కదలే చెప్తున్నా. ఆ న్యూస్ ఏ ఛానల్ పెట్టినా కానీ ఇదిగో బోరుబావిలో పిల్లోడు పడిపోయాడు తీస్తున్నారు, అంతా అదే న్యూస్ జరుగుతుంది. ఇంతలోనికి వాతావరణ శాఖ ఒక హెచ్చరిక ఇచ్చింది, భయంకరమైన తుఫాను రాబోతుంది, పెను ముప్పు, జాగ్రత్తగా ఉండండి అని దీనికి ఒక ఫలానా పేరు పెట్టారు, నామకరణం చేశారు. ఇక వెంటనే ఛానల్ మారిపోద్ది, ఛానల్లో స్టోరీ మారిపోద్ది. ఇంతవరకు బోరు బావిలో పడ్డ పిల్లోడు కింద స్క్రోలింగ్ వెళ్తాడు అంతే. పైన వచ్చే వార్తలు ఏంటంటే వాతావరణం గురించి వివరాలు, సముద్రంలో అలజడి అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే, ఒక వార్త మనకి విన్నాం, ఒక వార్తను చూసాం, ఇంకో వార్త తెలిసేసరికి ఆ వార్తను మనం మర్చిపోయాం. ఒక దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇక అదే ఆలోచన అదే రోజు అదే ప్రాంతంలో అదే దేశంలో అదే రాష్ట్రంలో వేరే పని ఏదైనా జరిగిందనుకో దాన్ని మర్చిపోతాం. ఈరోజు జరిగింది కూడా అదే. ఎవ్వరికి వారు కట్టబడిన గాడిదను యేసయ్య విడిపించాడు, విలువ లేని గాడిదకు విలువ కలిగింది, యేసుకు రాజుకు జై అంటున్నాం. కానీ అదే రోజు యేసయ్య చేసిన పని కూడా చెప్పనా, ఆయన చేసింది ఆలయ ప్రవేశం. ఆలయంలో రాజు అడుగు పెట్టాడు, ఆలయంలో రారాజు అడుగు పెట్టాడు. ఇంతవరకు కూడా జేజేలు చెప్పాం, ఇంతవరకు కూడా జైలు కొట్టాం, ఘనత చెప్పాం. రాజు ఆలయంలోనికి వచ్చాడు, రాజు అడుగు పెట్టాడు. ఈ వార్త ఎవరికి భయం అంటే, ఈ వార్త ఎవరికి దుర్వార్త అంటే, దేవుని మందిరాన్ని వ్యాపారంగా మార్చేవారికి దుర్వార్త, దేవుని మందిరంలో క్రమం లేకుండా అక్రమంగా నడిచేవారికి దుర్వార్త, దేవుని మందిరంలో సరైన నడక లేకుండా తప్పుడు నడక నడిచేవారికి దుర్వార్త, దేవుని మందిరంలో సరైన క్రమం లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడిచేవారికి దుర్వార్త. ఇది రాజు ఆలయ ప్రవేశం చేసిన రోజు ఈరోజు. రాజు ఆలయంలోనికి వచ్చాడు, రాజు ఆలయంలోనికి రాగానే అంతా గమనించాడు. ఈరోజు చాలామంది తెలుసుకోవట్లేదు, చాలామంది గ్రహింపు లేదు. ఈరోజు ఏదో 4 ఆకులు పట్టుకుని రాజానీకు చేయి అంటున్నాం, కానీ రాజును ఆహ్వానించగలుగుతున్నామా? ఈరోజు రాజుని మనం ఆహ్వానిస్తున్నామా లేదని మనం గ్రహించాలి. యేసయ్య గాడిద మీద వచ్చాడు, ఇది శాంపుల్, ట్రయల్ రన్. ఇది యేసయ్య గాడిద మీద వచ్చాడు, ట్రయల్, ఇది శాంపుల్. కానీ ఆయన రానున్నాడు మహాశబ్దముతో, సింహ గర్జనతో ఆయన రానున్నాడు. రాజును నువ్వు ఆహ్వానిస్తున్నావా? వస్తానన్న దేవుడు రాకమానడు, రాజు వస్తున్నాడు కడబోరు శబ్దముతో, త్వరగా ఆయన రానున్నాడు. ఎలాగో తెలుసా? మేఘాల మీద మన ప్రభు యేసు మహీకి తెచ్చువేళ, ఆసన్నమయ్యే భువికే తెచ్చువేళ, మెరుపు రథముల మీద ఉరుము బాటల పైన మన యేసుడు దయించగా, మరణ కోటలలోన నిదురించే ప్రియులంత మహిమాకములు నొందుచు. రాజు వస్తాడు, గాడిద మీద వచ్చాడు, ఇది ట్రయల్ రన్ అంతే, శాంపుల్. రాజు వస్తున్నాడు మేఘాల మీద, ప్రభు యేసు మన కొరకు రానై ఉన్నాడు. రాజును ఆహ్వానిస్తున్నావా?
రాజు వచ్చినప్పుడు కూర్చోవడానికి కుర్చీ ఉందని ఇంట్లో వచ్చాడు, రారాజు వచ్చాడు. అప్పుడు దాకా జేజేలు చెప్పారు. రాజు వస్తే మందిరంలో చోట్లేదు, దేవాలయంలో చోట్లేదు. యేసు అంటున్నాడు, ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడుచున్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా మార్చారు. దేవుని మందిరాన్ని దొంగల గృహగా మార్చారు మీరు. ఇప్పుడు దాకా జేజేలు కొట్టావు, 4 మండలు పట్టుకుని, ఇప్పుడు దాకా వస్త్రాలు కప్పావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజు వచ్చినప్పుడు రాజు కూర్చోడానికి సరైన సింహాసనం లేదు. రాజు కూర్చోడానికి సింహాసనం లేదు. లేఖనంలో ఉన్న మాటలవి పేతురయ్య గారు అంటారు, తీర్పు దేవుని ఇంటి దగ్గరే ప్రారంభం అన్న విషయం మీరు మరచితిరా? తీర్పు దేవుని ఇంటి దగ్గరే ఆరంభమయ్యే కాలం రాబోతుంది. దేవుని ఇంటి దగ్గర రాజు వచ్చాడు. ఈ రోజున చాలా మందికి కొరడా దెబ్బలు తిన్న యేసయ్య అంటే ఇష్టం, కానీ కొరడా పట్టిన యేసయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు. ఈరోజు యేసు కొరడా పట్టిన రోజు. దేవుని మందిరాన్ని దొంగల గురువుగా మార్చారని, దేవుని మందిరంలో సరైన క్రమం లేదని, దేవుని మందిరంలో సరైన నడక లేదని ఆయనంతటా ఆయనే కొరడా తయారు చేసిన రోజు ఈరోజు. మనమందరూ అనుకుంటున్నాం రాజు వచ్చాడు, జేజేలు, రాజు వచ్చాడు, ఘనత. నిన్నటి వరకు ఎన్ని అద్భుత కార్యాలు, నిన్నటి వరకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు, నిన్నటి వరకు చావు బ్రతుకుల్లో ఉన్న వారిని లేపాడు, చచ్చిన వారిని లేపాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచిక క్రియలు, ఎంత కృప, ఎంత కరుణ. కానీ ఈరోజు ఎందుకు ఆయనకు అంత కోపం? ఎందుకంటే నీ హృదయం అనే ఆలయం అపవిత్ర పాలైంది. ఈరోజు పాట బాగానే పడుతున్నాం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. నిజమే, హృదయం దేవుని ఆలయం. ఈరోజు నీ ఆలయంలోనికి రారాజు అడుగు పెడుతున్న వేళ రారాజుకు సరైన స్థానం ఉందా? దొంగల గురువుగా మారిందా? దోపిడీదారులకు చోటుగా మారిందా? వ్యాపార స్థలంగా మారిందా? నాణ్యాలు అమ్ముకునే స్థాయిలో ఉందా? ఎలా ఉంది నీ హృదయం అనే మందిరం? రాజు ప్రవేశిస్తున్నాడు, ఆయన కూర్చోడానికి కుర్చీ ఉందా? ఆయన ఎక్కడ ఆసనం అవుతాడు? ఎక్కడ కూర్చుంటాడు? ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చోబెడతావు దేవుణ్ణి? నా స్తుతుల సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా. రారాజు వచ్చినప్పుడు కూర్చోవడానికి ఏం కావాలంటే ఒక సింహాసనం కావాలి. ఆ సింహాసనం స్తుతుల సింహాసనం ఉందా నీ మందిరంలో? నీ హృదయం అనే దేవాలయంలో, నీ దేవాలయంలో ఉందా స్తుతుల సింహాసనం? స్తుతి అనే నైవేద్యం, స్తుతి అనే సింహాసనం ఉంటే రాజు వస్తాడు, కూర్చుంటాడు. కూర్చోడానికి స్థలమే లేదే. రాజు కూర్చోడానికి స్తుతుల సింహాసనం అనే కుర్చీ లేదు. ఈరోజు ఎలా ఉంది మన నడవడిక? ఎలా ఉంది? హూ ఈజ్ యువర్ బిహేవియర్? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? రాజు వస్తున్నాడు, జేజేలు పలుకుతున్నావు, వస్త్రాలు పరుస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజు వచ్చినప్పుడు కూర్చోడానికి స్తుతుల సింహాసనం ఉందా లేదా? చాలా మంది స్తుతులు ఉండవు, స్తుతుల సింహాసనం ఉండదు, స్తుతి ఉండదు మందిరంలో. ఈరోజు దేవుని మందిరంలో క్రమం లేకగా కొరడా పట్టాడు. కొరడా పట్టేంత వరకు తెచ్చుకుంటావా? ఎప్పుడైనా సరైన క్రమంలోనికి వస్తావా? రాజు కూర్చోడానికి కావాల్సింది ఏంటంటే స్తుతుల సింహాసనం. ఏంటంటే మనకి బద్ధకం ఎక్కువ. మనకేమి ఎక్కువ? బద్ధకం అంట.
దరిద్రుని చేస్తుంట, చురుకుదనం అంట ఆశీర్వాదకరంగా మారుస్తుంట. ఈరోజు స్తుతుల సింహాసనం లేదు, రాజు ఎక్కడ కూర్చుంటాడు? వచ్చి ఎక్కడ ఆయన ఆసనం అవుతాడు? స్తుతి లేదు, ఇంట్లో స్తుతి లేదు, నీ హృదయం అనే ఆలయంలో స్తుతి లేదు, స్తుతుల సింహాసనం లేదు. రాజు ఎక్కడ ఉంటాడు? రాజు ఎక్కడ ఆసనం అవుతాడు? రాజు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? ఈరోజు రాజుల రాజుకే జై హోసన్నా జై అంటున్నావు, జయధ్వనులు చెప్తున్నావు, కానీ రాజు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోబెడతావు రాజుని? ఆయన ఉండడానికి స్థలం లేదు. అందుకే ఆయన అంతా చూశాడు, చుట్టుపక్కల అంతా చూశాడు. కొంచెంసేపు ఓపిక పెట్టాడు, ఓపిక పెట్టి కొరడా పెట్టాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొరడా దెబ్బలు తినడానికి ముందే ఆయన కొరడా పెట్టాడు. ఈరోజు కొరడా దెబ్బలు తిన్న యేసయ్య అంటే ఇష్టమా? కొరడా పెట్టిన యేసయ్య అంటే ఇష్టమా నీకు? కొరడా పట్టిన యేసయ్య ఎందుకు కొరడా పెట్టాడంటే, ఇదిగో నా మందిరం దొంగల గృహగా మార్చావు, నా మందిరం వ్యాపార స్థలంగా మార్చావు. ఈరోజు ఎలా ఉంది మన బిహేవియర్? రాజు వచ్చిన తర్వాత సిద్ధపడతావా? రాజు రాకముందు సిద్ధపడతావా? ఇప్పుడు ఇంట్లోకి ఎవరు ఎమ్మెల్యే గారు వచ్చేసరికి ఏం చేస్తావు? అన్నీ సిద్ధపరుస్తావా లేదా? కుర్చీ వేసి కుర్చీలో వైట్ టవల్ వేసి రెడీగా ఉంచుతావా లేదా? ఆయన వచ్చిన తర్వాత అక్కడ కాసేపు నుంచున్నది, రే అక్కడ కూర్చుంది మేడం, దాని మీద దుమ్మం తుడు అనంగా అన్నీ సిద్ధపరుస్తాం. మరి రారాజుని ఆహ్వానిస్తున్నావుగా, 4 మాటలు పట్టుకుని వస్తాడు. వచ్చినప్పుడు సిద్ధపాటు ఉందా? ఇది ఒక కుర్చీ, స్తుతుల సింహాసనం ఉందా? రాజు వచ్చే కాదు, రాజు రాకముందే సిద్ధపడి ఉండాలి. మీరు అందరూ స్కూల్కి వెళ్ళారా? అదే నమ్మడుతారు. స్కూల్కి వెళ్ళలేదు ఎప్పుడు? వెళ్ళే ఉంటారుగా, కనీసం 1వ తరగతి అన్నది చదివారుగా. స్కూల్లోకి వెళ్ళినప్పుడు, అరే వీడు వచ్చాడా బాబు, నువ్వేరా సంజయ్, స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్లో మాస్టర్ వస్తాడు. మాస్టర్ వచ్చేసరికి బెంచీలో కూర్చుంటావా? మాస్టర్ లోపల రాగానే అందరు నిలబడి ఏం చెప్తారు? గట్టి చెప్పు, చెప్తారా? మాస్టర్ లోపలికి వచ్చాడు, మాస్టర్ పాఠం మొదలుపెట్టాడు. నువ్వు వచ్చావనుకో ఏమంటాడు? గోడకొచ్చి ఏమంటాడా? ఈ గోడకొచ్చి ఈరా మోకాళ్ళు ఏరా, గోడకొచ్చి చేపించాడా? ఎందుకు? క్రమం లేదు. కొరడా పట్టాడు యేసయ్య. ఎందుకు? రాజు వచ్చేసిన తర్వాత నువ్వు వస్తే ఉపయోగం ఏముంది? రాజు రాకముందే నువ్వు వచ్చి, రాజు వచ్చేసరికి చూసారా, స్కూల్ పిల్లలందరూ కూడా అందరూ మాస్టర్ వచ్చేసరికి అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయి అందరూ లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అని రాగని ఎత్తారు. ఎలా మీరు? మేము తీసేవాళ్ళంలే. ఎందుకంటే రాజు వచ్చిన తర్వాత కాదు, రాజు రాకముందే సిద్ధపాటు ఉండాలి. యేసయ్య గాడిద మీద వచ్చింది, శాంపిల్ ఇది, ట్రయల్ రన్ ఇది. ఆయన రానున్నాడు మేఘాల మీద. వచ్చేటప్పటికి నీ ఇంట్లో, నీ హృదయం అనే దేవాలయంలో, నీ మందిరంలో స్తుతుల సింహాసనం ఉందా లేదా? స్తుతుల సింహాసనం ఉంటే ఆయన వస్తాడు, ఆయన ఆసనం అవుతాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత దేవుని మందిరాన్ని దొంగల గురుగా మార్చారు వాళ్ళు. ఒకడు అమ్మోల చీటీలు పంచుతున్నాడు, ఒకడు ఇమ్మోల పేకలు పంచుతున్నాడు, ఒకడు అమ్మోల నాణ్యాలు పంచుతున్నాడు. కొరడా పట్టాడు యేసయ్య. ఎంతకాలం యేసయ్య ఎంత తగ్గింపు జీవితం. గాడిద ఎక్కాడు అంటున్నాం, గాడిద ఎక్కడం కాదు, అదే రోజు యేసయ్య ఆలయ ప్రవేశం చేశాడు. యేసయ్య ఆలయంలో ప్రవేశించాడు. ఆ విషయం మర్చిపోతున్నాడు నువ్వు. వార్త మారింది, విషయం మర్చిపోయావు.
కిందకి చదివితే అర్థమవుతుంది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారందరి గువ్వల వారి పీఠములు పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడెను అని వ్రాయుచున్నదని మీకు తెలియదా? అయితే మీరు దానిని దొంగల గురుగా మార్చారు. ఈరోజు చాలా మందిరాలు ఎలా ఉన్నాయి? కూర్చోవడానికి ఏం లేదు, స్తుతుల సింహాసనం లేదు. రాజు కూర్చునే స్థానం ఎలా ఉండాలంటే నీతి న్యాయములు కలిగినదై ఉండాలి. ఈరోజు నీ హృదయం అనే దేవాలయంలో నీతి న్యాయములు అనుసరిస్తూ నేను నడుచుకుంటున్నావా? నీతి న్యాయములకు చోటుందా? ఈరోజు చాలా మంది వారి హృదయాల్లో న్యాయం లేదు, అన్యాయమే, నీతి లేదు. ఉదయం లెగిస్తే చాలా అబద్ధమే, ఉదయం లెగిస్తే చాలు ఇది చేసింది చేయలేదంటావు, చేయలేనిది చేశానంటావు, వెళ్ళిన దగ్గరికి వెళ్ళలేదంటావు, వెళ్ళలేని దగ్గరికి వెళ్ళానంటావు. నీతి లేదు, న్యాయమైన మాట లేదు. ఈరోజు రాజును ఆహ్వానిస్తున్నావు కదా, రాజుకు జేజేలు పలుకుతున్నావు కదా. రాజు వచ్చేటప్పుడు స్తుతుల సింహాసనం ఉండాలి. ఇదిగో ఆ స్తుతుల సింహాసనం, ఆ కుర్చీకి ఎలాంటి విలువ ఉండాలంటే నీతి న్యాయములు కలిగినదై ఉండాలి. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఇవి. నీ హృదయం అనే ఆలయము నీతి న్యాయములను అనుసరించి నడుస్తుందా లేదా? ఎలా ఉంది? మనం ఎంత నీతిగా నడుచుకుంటామో మనకి అంత నీతి ఎదురవుద్ది. ఏది విత్తుతామో ఆ పంటగా మనం కోసేది. చాలామంది పెడతానే ఉంటారు, తిడతానే ఉంటారు. పెట్టేదాళ్లే, మళ్ళీ వాళ్ళు తప్ప ఎవరు పెట్టరు, కానీ తిడతానే ఉంటారు. ఈరోజు నేనేమంటున్నానంటే, నువ్వు పెడుతున్నావు మంచిదే, దేవుని కృప నీ మీద ఉంటుంది. కానీ ఆ నోట్ను ఒక్కదాన్ని మనం అదుపులో పెట్టుకున్నాం అంటే 1000 ఏళ్ళు దేవుడు నేను దీవెనగా మారుస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీతి న్యాయములను అనుసరించాలి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు అది ఉండాలి నీ మందిరంలో, లేదంటే దేవుడు కొరడా పడతాడు. నీతి న్యాయములను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. అక్కడ స్థానం ఉండాలి దేవునికి. దేవుడు వచ్చినప్పుడు స్థానం ఉండాలి. యాయీరు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలయ్యా, నా ఇంటికి రావాలయ్యా అని దండం పెడతానయ్యా, ఇంటికి రా ప్రభు అంటే ఇంటికి వెళ్ళాడు యేసయ్య. యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చోట కూడా చూడలేదు. అక్కడ ఆయన కూర్చోడానికి కూడా చోటు లేని సమయంలో ఆయన అడుగుతున్నాడు, స్థలమీయుడి. ఇలాంటి పరిస్థితి ఉందా నీ ఇంట్లో? రాజును ఆహ్వానించో బాగానే ఉంది. రాజు వచ్చినప్పుడు రాజు అడుక్కున్నాడు, స్థలమీయుడి. ఈరోజు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం? దేవుని మందిరం వ్యాపార స్థలంగా మారిందా? ఈరోజు చాలా మందిరాలు చూస్తే భయం వేస్తుంది. 500 ఇవ్వండి, 5000 వస్తాయి. ఏంటిది? 1000 ఇవ్వండి, 10,000 వస్తాయి. దేవుని మందిరంలో ఏం చేస్తున్నావు? వడ్డీ వ్యాపారమా? దేవుని మందిరంలో నువ్వు చేసేది వ్యాపారం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? కొరడా పడతాడు. దేవుడు అప్పుడు కొరడా పడతాడు. చాలామంది మనస్సులో ఇది ఒకటి బలంగా నాటుకుపోయింది. నాటారు, ఏం చేస్తాం? బలంగా నాటారు. ఎక్కడొస్తుంది? ఎక్కడ పెడితే ఎంత డబ్బులు వస్తాయి? దేవునికి 500 ఇస్తే 5,000 వస్తాయంట, 1000 ఇస్తే 10,000 వస్తాయంట. వడ్డీ వ్యాపారంగా మార్చారు. వడ్డీ వ్యాపారం. అందుకే మీరు గమనించలేదు, నేను ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర సందా తీసుకోను, కానుక తీసుకోను. ఎందుకంటే దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయం ఇవ్వకుండా నువ్వు దేవునికి దేనికి ఇస్తున్నావంటే ఇంకా వస్తుందని. అవునా కదా? ఈరోజు చాలామంది ప్రచారం చేస్తున్నారు.
మొదట దేవునికి నీ హృదయం ఇవ్వు. ఈరోజు దేవునికి కావాల్సింది ఏంటి? నీ హృదయం. ఆయన కోరుకునేది నీ హృదయం. మరేమిస్తున్నావు దేవునికి? ఆలయ ప్రవేశం, రాజు ఆలయ ప్రవేశం చేసిన రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పగానే చెప్తున్న మాటలు ఇవి. దేవునికి ఏమిస్తున్నావు? దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చారా? చాలా మంది, వేల మందిలో నేను దేవునికి 10,000 ఇచ్చానండి, నాకు ₹1,00,000 వచ్చినాయి. ఏంటి వచ్చింది? అసలు ముందు నీ హృదయం ఇచ్చావు దేవునికి. నీ హృదయం దేవునికి ఇచ్చావా? దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఆయన కోరిందేంటి? మొదట నీ దేహాన్ని దేవునికి ఇవ్వాలి. క్రీస్తు వలె నీ దేహము యాగముగా కావాలి. అంతేగాని 500 ఇస్తే 5,000 వస్తాయని, 1,000 రూపాయలు ఇస్తే 10,000 వస్తాయని దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చారా మీరు? దేవుని ఉండడానికి నివాసం కూడా లేదు అక్కడ. ఆయన కూర్చోడానికి స్తుతుల సింహాసనం లేదు అక్కడ. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత ఈ ప్రవర్తన ఒకవేళ ఎలాగుందా? దేవునికి ఇస్తే ఎంత వస్తుందని. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు వాళ్ళకే ఇస్తాడు. నిజం, నేను చూసా చాలామంది, అయ్యా మీకు 500 ఇచ్చాను అయ్యా అనుకోకుండా దేవుడు 10,000 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? అవకాశం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎలా తీసుకున్నా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అడిగినంత తండ్రి ఇచ్చాడు. తీసుకొని మూట కట్టుకొని ఊరేగాడు. తండ్రి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు, కానీ పంది పిల్లలతో ఉండడానికి ఇష్టపడ్డాడు వాడు. దేవుడు ఇచ్చిన అవకాశం ఇచ్చాడు. అవకాశం చక్కగా ఊరేగాడు. ఆస్తి తీసుకున్నాడు, చక్కగా ఊరేగాడు. ఆఖరికి తండ్రితో ఉండడానికి ఇష్టపడలేదు, కానీ పంది పిల్లలతో ఉండడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఒకవేళ నీ ఆలోచన ఎలా ఉందా? దేవుడు ఇస్తున్నాడు. ఎలా ఉంది? ఒకడు అన్నాడంట, 2 స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అరే నువ్వేమో మందిరానికి వెళ్తున్నావు, నేనేం మందిరానికి రావట్లేదు, అయినా నీ 2 సబ్జెక్టులు పోయాయి, నేను చూడు ఎట్లా పాస్ అయ్యానో మంచి మార్కులతో, నేను చూడు ఎలా పాస్ అయ్యానో అంటాడు. వీడికి ఏం మాట్లాడాలో తెలియక వచ్చాడు. ఏదో విధిగేడు దేవుని మందిరంలో ఉంటున్నాడు. దేవుడు చూస్తూ ఉరుగుడుగా కొరడా పెట్టాడు. ఎప్పుడో తెలుసా? మరుసటి సంవత్సరం వచ్చింది. ఆడు మెరిట్ స్టూడెంటే. ఎప్పుడు పరీక్షలు పెట్టినా కానీ 100కి 90 తిరగలేదు అడిగి తిరగలేదు. అలాంటోడు ఎలా పోయాడు చెప్తాను. ఆడు ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చినప్పుడు పేపర్ నలిపి పక్కన పడేసాడు అంతే. ఎందుకంటే ఆడు చదివినంలో వచ్చింది. ఇక మొత్తం పుస్తకం మొత్తం రోబో, ఆడు మొత్తం ఉన్న మైండ్లో రాసేసి వచ్చాడు. ఏంటంటే ధైర్యం. 6కి 6 సబ్జెక్టులు హిట్. తిరగలేదు ఇక. అనుకున్న నీడు రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన వేళ చూస్తే 6కి 6 సబ్జెక్టులు తప్పు కూర్చున్నాడు. కారణం ఏంటంటే ఆడు హాల్ టికెట్ నెంబర్ వేయలేదంట. ఏమైలే
ఎగ్జామ్ అంతా రాశాడు. నువ్వు ఎంత బాగా రాయి, హాల్ టికెట్ నెంబర్ అయిపోతే ఏమొద్దామా? ఏమైంది? ఆడు హాల్ టికెట్ నెంబర్ ఇలా నెంబర్ ఇవ్వకుండా ఎగ్జామ్ రాసిస్తాడు. ఎగ్జామ్ రాసి పేపర్ ఇచ్చాడు. ఎవడు నువ్వు? ముక్కు మొహం తెలియనోడివి. తప్పి కూర్చున్నాడు, ఏడుతున్నాడు. అప్పుడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి కొరడా పట్టాక, దేవుడు కొరడా పట్టిన తర్వాత అప్పుడు ఏడుతున్నాడు. అప్పుడు దాకా నాన్న ఫ్లెక్సీ రెడీ చేయి, బస్ స్టాండ్ ముందే నా ఫోటో అన్నాడు. వీడు ఏం మర్చిపోయాడు అంటే, వీడు హాల్ టికెట్ నెంబర్ ఇటు మర్చిపోయాడు. నువ్వు ఎంత ఎగ్జామ్ అన్నారై, గుండెకాయ లాంటిది హాల్ టికెట్ నెంబరు. హాల్ టికెట్ నెంబర్ అయిపోయావు అనుకో, నీకు నువ్వు ఎన్ని చేసినా కానీ, అక్కడ మార్కులు వేసినా కానీ వచ్చేది గుడ్డు సున్నానే. ఫలితం అదిగా. యేసయ్య చూస్తూ ఉంటాడు, ఊరుకోడు. ఈరోజు ఒకవేళ ఇటువంటి ఆలోచన నీ కుటుంబంలో ఉందా? ఇటువంటి ఆలోచన నీ హృదయం అనే ఆలయంలో ఉందా? నీలాంటి వాళ్ళకి దేవుడిచ్చే అవకాశం ఇది. దేవుడు కొరడా పట్టుకుంటాడు. కొరడా పట్టుకోకముందే నీ హృదయం అనే ఆలయాన్ని సరిచేసుకో. నీ హృదయం అనే ఆలయాన్ని సరిదిద్దుకో. మరి ఈరోజు అయినా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా దేవునికి కావలసింది నీ దేహం, దేవునికి కావలసింది నువ్వు, నీ సమయం. మరి రాజు ఆలయంలో ప్రవేశించిన వేళ నీ హృదయం అనే ఆలయం ఎలా ఉంది? దొంగల గృహగా ఉందా? వ్యాపార స్థలంగా ఉందా? అల్లరి చిల్లరగాళ్లతో, ఆటపాటలతో నీ హృదయం అనే దేవాలయం నిండుందా? రాజు వచ్చి కొరడా పెట్టేదాకా తెచ్చుకోమాక. ఇప్పుడైనా సరి చేసుకో, ఇప్పుడైనా సరిదిద్దుకో. రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు రాజు వచ్చాడు. మరి ఎలా నువ్వు సిద్ధపడ్డా? నీ సిద్ధపాటు ఏ రీతిగా ఉంది?